ఇల్బినగర్లోని కామినేని వద్ద మహారాజు సర్వై పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. పాపన్నగౌడ్ విగ్రహం ఆవిష్కరించడం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. త్వరలోనే ట్యాంక్ బండ మీద కూడా విగ్రహావిష్కరణ చేసి సర్వై పాపన్నగౌడ్ వర్ధంతి జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో బీసీలకు రావాల్సిన వాటాలు రాకపోతే ఉద్యమాలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. ఆసియా ఖండంలోనే మొట్టమొదటి బహుజన చక్రవర్తి అయినటువంటి గోల్కొండ కోటను పరిపాలించినటువంటి సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి అధికారికంగా జయంతి వర్ధంతి ఉత్సవాలు జరుపుకోవడం, వైన్ షాప్ లో రిజర్వేషన్ పెట్టుకోవడం, పాపన్న కోటను సురక్షితంగా ఉండడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి ఇవ్వడం, పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయడానికి కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏ ప్రభుత్వం వచ్చినా అన్ని ప్రభుత్వాలు కూడా పేద ప్రజల గురించి ఎవరైతే పాటుపడతారో వాళ్ళను భరించడానికి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. పాఠ్యాంశాలు చేర్చాల్సిన అవసరం ఉంది. ఈ రోజు 80 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో ఈ వర్గాల వాళ్లకు ఈ రోజు వరకు కూడా రాజ్యాధికార దశలో ఎక్కడ కూడా స్థానాలు లేవు, ఎలాంటి రిజర్వేషన్ లేదు. వీళ్ళ జీవితాన్ని ఎట్లున్నాయో కనీసం సెన్సెస్ లో కూడా చేర్చలేదు మొన్నటి వరకు కూడా. కనుక మేము చెప్తా ఉన్నాం, ఇంత దేశంలో సర్వాయి పాపన్న ఆశయాలకు అనుగుణంగా భారతదేశం మొత్తంలో కూడా మంత్రిత్వ శాఖ లేదు. ఈ రోజు 80 కోట్ల జనాభాకు ఒక కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేదు, నిధులు కేటాయించ